హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ముందు కొన్ని ప్రీవియస్ డేస్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సరైన సమాధానాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ క్వశ్చన్స్ సమాధానాలు వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్: కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం ఏది? నెక్స్ట్, ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మహిళ ఎవరు? నెక్స్ట్, WLP రెండో హబ్గా ఎంపికైన భారతీయ నగరం ఏది? బ్రిక్స్ CCI బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన క్రీడాకారిణి ఎవరు? జపాన్ బ్యాంక్ నుంచి రుణాన్ని పొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన అగ్రికల్చర్ ఇన్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? సస్పెన్షన్కు గురైన CRPF చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎవరు? కేంద్ర పంచాయతీ శాఖ అవార్డులను ఏ పేరుతో ప్రకటించారు? నెక్స్ట్, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులైన రిటైర్డ్ జడ్జి ఎవరు? లాస్ట్ క్వశ్చన్: తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఆవిష్కరించిన ప్రభుత్వ సంస్థ ఏది? ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ నిర్మించనున్నారు? ఆన్సర్: కశ్మీర్ లోయ. కీ పాయింట్స్ చూస్తే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జికి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం పూర్తయిందని భారతీయ రైల్వేస్ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని, ఒక్క ఏడాదిలోనే వంతెన నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు 1486 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. USBRL ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. భారత రైల్వే మంత్రి పీయూష్ గోయల్. వంతెన ప్రత్యేకతలు చూస్తే, పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జి 35 మీటర్ల ఎత్తులో ఉంది. చినాబ్ నది ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. 2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి. 2017 నుంచి వంతెనపై ఆర్చ్ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10,619 మెట్రిక్ టన్నులు. 28,660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వాడారు. 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. నిర్మాణంలో టెక్లా సాఫ్ట్వేర్ను ఉపయోగించి డీటెయిలింగ్ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీలు -10 నుంచి +40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల బంగ్లాదేశ్లో 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న పడవ ML సబిత్ అల్ హసన్ మరో కార్గో వెజల్ను ఢీకొట్టిన ఘటన ఏ నదిలో జరిగింది? ఆన్సర్: శితలాక్య నదిలో జరిగింది. కీ పాయింట్స్ చూస్తే, ఈ ఘటనలో 27 మంది మరణించారు. ఈ వెలికితీత కార్యక్రమంలో నేవీ, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్, పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. ప్రమాదానంతరం ప్రయాణికులను రక్షించే ప్రక్రియ పూర్తయిందని బంగ్లాదేశ్ దేశీయ జల రవాణా ప్రాధికార సంస్థ బిత్వా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్: సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఆన్సర్: జస్టిస్ NV రమణ. కీ పాయింట్స్ చూస్తే, ఇటీవల ప్రస్తుత చీఫ్ జస్టిస్ SA బాబ్డే తన తర్వాత ఆ స్థానంలో జస్టిస్ NV రమణను నియమించాల్సిందిగా కోరుతూ ప్రతిపాదన పంపగా రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర న్యాయశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24, 2001న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 26, 2022 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా NV రమణ బాధ్యతలు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల GR రాధిక ఏపీ CID సైబర్ క్రైమ్ SP ఏ శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డును సొంతం చేసుకున్నారు? ఆన్సర్: నేపాల్లోని హిమాలయ శిఖరం. కీ పాయింట్స్ చూస్తే, 6,189 మీటర్ల ఎత్తున్న శిఖరంలో 6,080 మీటర్లు చేరుకోగలిగారు. నేపాల్లోని
ఆమె చేసిన మొదటి హిమాలయ పర్వతారోహణ ఇది. తొలి నుంచి పర్వతారోహణపై మక్కువ ఉన్న రాధిక ప్రపంచంలోని 7 ఖండాలలోని 7 ఎత్తైన పర్వతాలు అధిరోహించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకొని సాధించారు. ఇప్పటి వరకు ఎవరెస్ట్, కిలిమంజారో, కోసియేస్కో, ఎల్బ్రస్, అకాంకాగువా, తెనాలి, విన్సన్ పర్వతాలను అధిరోహించి ఆమె రికార్డు నెలకొల్పారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ మూలాలు కనిపిస్తున్నట్లు ఏ సంస్థ గుర్తించింది? ఆన్సర్ కేంద్ర జల సంఘం CWC. కీ పాయింట్స్ చూస్తే భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ మూలాలు కనిపిస్తున్నాయి. BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో 0.01 మిల్లీగ్రాముల్లోపే ఆర్సెనిక్ మూలాలు ఉండవచ్చు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో 20 రాష్ట్రాల్లోనే 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్ ప్రభావం ఉన్నట్లు తేలింది. లీటర్ నీటిలో 0.01 నుంచి 0.0 మిల్లీగ్రాముల వరకు ఆర్సెనిక్ విషమూలాలు ఉన్నాయని CWC వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సోం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గుంటూరు జిల్లాలోనే 2 చోట్ల, నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కో చోట, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 చోట్ల భూగర్భ జలాల్లో BIS ప్రమాణాల కంటే అధికంగా ఆర్సెనిక్ మూలాలున్నాయని కేంద్ర జల సంఘం CWC గుర్తించింది. ఆర్సెనిక్ మూలాలున్న నీటిని తాగినా, ఆ నీటితో సాగు చేసిన పంటల ఉత్పత్తులను తిన్నా మనుషులు, పశువుల జీర్ణ శ్వాసకోశ వ్యవస్థ పాడవుతుందని, బోన్ మ్యారో ఎముక మధ్య చర్మ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని వైద్య ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 1980లో పశ్చిమ బెంగాల్లోని భాగీరథి నదీ తీరంలో CWC నిర్వహించిన అధ్యయనంలో ఆర్సెనిక్ మూలాలు తొలిసారి బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామ్ సాగర్ బ్యాక్వాటర్ ప్రాంతాన్ని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా, కమ్యూనిటీ రిజర్వ్గా ఏర్పాటు చేయాలని ఏ శాఖ నిర్ణయించింది? ఆన్సర్ అటవీ శాఖ. నూతనంగా ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ రిజర్వ్ను స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. అయితే ఇక్కడ కృష్ణ జింకలు, ఫ్లెమింగో, పెలికాన్ వంటి విదేశీ పక్షులు ఉండడం వలన శ్రీరామ్ సాగర్ బ్యాక్వాటర్ ప్రాంతం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారనుంది. శోభ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో శ్రీరామ్ సాగర్ జలాశయం బ్యాక్వాటర్ ప్రాంతం సుమారు 4000 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఒపెక్ కూటమి ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? వియన్నాలో. చమురు ధరలు 2021 ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పుడు కరోనా నేపథ్యంలో 2020 ఏడాదిలో అమలు చేసిన నియంత్రణలను సడలించుకొని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సౌదీను భారత్ కోరింది. దీన్ని సౌదీ పట్టించుకోలేదు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒపెక్ ప్రపంచంలో పెట్రోలియంను అధికంగా ఉత్పత్తి చేసే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా 1960లో ఇరాక్లో ఒపెక్ కూటమిగా ఏర్పడ్డాయి. పెట్రోలియం ఉత్పత్తి, విధి విధానాలు, సరఫరా, ధరల నియంత్రణలో ఏకీకరణ సాధించడం ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన కార్యాలయంను మొదట స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు మార్చారు. ప్రస్తుతం ఈ కూటమి సభ్య దేశాల సంఖ్య 13. ప్రపంచంలోనే మొత్తం చమురు ఉత్పత్తిలో 1/3 వంతు ఈ దేశాల్లోనే జరుగుతుంది. ప్రస్తుతం ఒపెక్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ సనూపి బర్కిండో వ్యవహరిస్తున్నారు. ఒపెక్ కూటమిలో ప్రస్తుత సభ్య దేశాలు అల్జీరియా, అంగోలా, ఈక్వటోరియల్ గినియా, గబాన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సౌదీ అరేబియా, UAE, వెనిజులా.
ఏ రాష్ట్ర గవర్నర్కు కళింగరత్న మకుటంను ప్రదానం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి. కీ పాయింట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ప్రతిష్టాత్మక కళింగరత్న సత్కారం లభించింది. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కళింగరత్న మకుటం ప్రదానం చేసి సత్కరించారు. ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన ఆదికవి సరళదాస్ 600వ జయంతోత్సవం వేదికపై ఈ సత్కారం చేశారు. ఒడిశా గురించి చూస్తే ఒడిశా అవతరణ దినోత్సవం ఆగస్టు 15, 1947. రాజధాని భువనేశ్వర్. ప్రస్తుత గవర్నర్ గణేషీ లాల్. ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. హైకోర్టు కటక్లో ఉంది. నదులు మహానది, బ్రాహ్మణి, తెలపుషికుల్య, శబరి, వైతరణి. పర్వత శిఖరాలు గర్జాత్ హిల్స్, మహేంద్రగిరి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి? ఆన్సర్ చైనాలోని చెంగ్డూ నగరంలో. కీ పాయింట్స్ చూస్తే 2021 ఆగస్టు 18 నుంచి 29 వరకు చైనాలోని చెంగ్డూ నగరంలో జరగాల్సిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలను 2022 ఏడాదికి వాయిదా వేశారు. కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్రీడా సమాఖ్య FISU తెలిపింది. వచ్చే ఏడాది చైనాలో మరో 2 మెగా ఈవెంట్స్ ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్, 2022 సెప్టెంబర్లో హాంగ్జౌలో ఆసియా క్రీడలు జరగాల్సి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ షాపులు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు నెలకు ఎన్ని యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు? ఆన్సర్ 250 యూనిట్లు. కీ పాయింట్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయని బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో మొదట్లో ఇచ్చిన ప్రశ్నల యొక్క జవాబులు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశం హంసలదేవి. ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన మహిళ నీలం సాహ్ని, రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. WLP 2 హబ్గా ఎంపికైన భారతీయ నగరం హైదరాబాద్. బ్రిక్స్ CCI బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన క్రీడాకారిణి సృష్టి జూపుడి. జపాన్ బ్యాంకు నుంచి రుణాన్ని పొందిన ప్రభుత్వ రంగ బ్యాంకు? ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి ఆవిష్కరించిన అగ్రికల్చర్ ఇన్ ఇండియా పుస్తక రచయిత మోహన్ కంద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. సస్పెన్షన్కు గురైన CRPF చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖజాన్ సింగ్, అంతర్జాతీయ మాజీ స్విమ్మర్. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అవార్డులను ఏ పేరుతో ప్రకటించారు? ఆన్సర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ స్వస్థీకరణ. దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్గా నియమితులైన రిటైర్డ్ జడ్జి ఎవరు? ఆన్సర్ KVL హరినాథ్. లాస్ట్ క్వశ్చన్. తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఆవిష్కరించిన ప్రభుత్వ సంస్థ ఏది? ఆన్సర్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.